కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయగా స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయగా దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం పాదాల వేదనలో తప్పించుకొనలేవు ఆఘోర బాధలో వర్ణింపతారవు పాదాల వేదనలో తప్పించుకొనలేవు ఆఘోర బాధలో వర్ణింపతారవు దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే రత్నరాసులేవి నీక కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి రత్నరాసులేవి నీక కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొను సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొను సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఈరోజు ఈ వర్షాన్ని మనకి కాపి దేవుడు ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి
దేవుని యొక్క మాటలను తెలుసుకునేదానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. చెందాల్సిన అవసరం లేదు. ఆటంకములో ఆశీర్వాదం కూడా ఉంది, ఆలస్యములో కూడా ఆశీర్వాదం ఉంది. నేను చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనము నిన్నటి దినాన 6:30కే ప్రారంభిద్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు టైము మనము ప్రారంభించినప్పుడు 8 అయింది. అయినప్పటికీ కూడా దేవుడు ఈ గ్రామ ప్రజలకు మీకు చెప్పదలచిన కార్యాన్ని చెప్పే తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే 4 రకాల మేలుల గురించి మనము ధ్యానించుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు యేసయ్య యొక్క 2వ రాకడను గురించి చెప్తామన్నా అదే చెప్పాలా, మాట తప్పదు, మడమ తిప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే వాక్యంలోనికి వెళ్దాం. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వస్తాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమె తన యందు విశ్వాసం ఉంచిన వారిని పరలోకములోనికి తీసుకువెళ్ళడానికి ఈ కష్టముతో నిండిన, బాధతో నిండిన, శ్రమలతో కూడిన ఈ లోక జీవితంలో నుండి విశ్రాంతినిచ్చి, నెమ్మదినిచ్చి, ఆమె సుఖశాంతులతో నింపాలని తన వారిని తీసుకువెళ్ళడానికి యేసు మరలా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది క్రైస్తవుల యొక్క గొప్ప నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏమి అర్థము? ఎదురు చూపు. తమిళ నంబికై, నంబికైని சொன்னா ఎదుర్పార్పు. యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే నిరీక్షణతోనే మనము యేసయ్యని ఆరాధిస్తున్నాం. ఆ నిరీక్షణతోనే మనం యేసయ్యని వెంబడిస్తున్నాం. ఈ లోక సంబంధమైన వేరే ఏ కార్యాల కొరకు కానే కాదు. అది ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కావలసినంత దేవుడు ఇస్తాడు. అయితే ఈ నిరీక్షణ లేని క్రైస్తవులే కాదు. ఏ నిరీక్షణ లేని వాళ్ళు? యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే నిరీక్షణ ఏ క్రైస్తవులు లేదో వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు, నామకార్థ క్రైస్తవులు. దేనికి స్తోత్రం. మనం ఇబ్బందుల్లో ఉన్న, వ్యాధులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్నో పోరాటాలు ఎదురైనా, ఎదిరింపులు వచ్చినా, నింద పాలైనా, వెక్కిరింపులు పాలైనా, మనము యేసయ్య చాలని ఆయన్ని వెంబడించడానికి గల ఉద్దేశం ఆయన మరలా వస్తాడనే నిరీక్షణయే. దేనికి స్తోత్రం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ నిరీక్షణ వేరే ఇతర మతస్థులకు లేనే లేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వస్తాడనే నిరీక్షణతో మనం ఈ లోకములో ఆయన కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్నాం. యేసు మరలా వస్తాడా? ఈ దినాల్లో చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న, చాలా మంది క్రైస్తవులకు కూడా సందేహం లేకపోలేదు. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరలా వస్తాడని ఎట్లా తెలుసు? మీకు తెలిసింది చెప్పండి. యేసుక్రీస్తు మరలా వస్తాడా? వస్తాడు. అట్లయితే ఎట్లా చెప్పగలం మీరు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలా. ఆయన వెళ్ళినప్పుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. యేసు మరలా వస్తాడని యేసే మనకు వాగ్దానం చేశాడు. వెంటనే చదువుదామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వాక్యాలు వెంటనే ఎత్తి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంద అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని యేసు వాగ్దానం చేశాడు. యేసు మాట తప్పని వాడు. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా అని ఒక మాట మనము సంఖ్యాకాండంలో చూస్తున్నా. అంత ఎత్తి చదవడానికి టైం లేదు. కాబట్టి యేసు మరలా వస్తాడనే గ్యారంటీ ఏంటి? క్రైస్తవుల యొక్క నమ్మకం ఎందును బట్టి అంటే మనం ఆరాధిస్తున్న యేసు మరలా వస్తామని మాట ఇచ్చాడు. దేనికి స్తోత్రం. రెండవది, దేవదూతలు తెలియచేశారు.
దేవదూతలు తెలియచేశారు యేసయ్య మరలా వస్తాడని. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు సమాధిని జయించి లేచి బయటికి వచ్చి 40 రోజులు శిష్యులకు తాను బ్రతికే ఉన్నాడని నిరూపించి చూపించి ఆయన ఒలీవ కొండలో నుంచి పరలోకమునకు ఆరోహణమోయిపోయే సమయంలో శిష్యులు ఆకాశము వైపు కళ్ళెత్తి చూచుచుండగా, అక్కడ 10-11 వాక్యాలు వ్రాయబడింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు మరలా వస్తాడని దానికి గ్యారంటీ ఏంటి అంటే యేసు చెప్పాడు, దేవదూతలు కూడా చెప్పినారు. దేనికి స్తోత్రం. మూడవదిగా యేసుక్రీస్తు తిరిగి వస్తాడు, మరలా వస్తాడానికి గ్యారంటీ ఏంటి? ఇదంతా ఎవరైనా అడిగితే చెప్పడానికి ఒక పాయింట్ మీకు చెప్తున్నా. చూడండి, ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యులు చెప్పారు. చూడండి, బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 3:20, హెబ్రీ పత్రిక 9:20-28 ఈ వాక్యాలంతా కూడా శిష్యులు చెప్పిన మాట. యేసుక్రీస్తు మరలా వస్తాడని వాళ్ళు కూడా గ్యారంటీ చెప్పినారు. చదవండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు రక్షకుని నిమిత్తమై కనిపెట్టుకొని ఉన్నాం. దేనికి స్తోత్రం. అప్పుడు క్రైస్తవులు నమ్ముచున్న యేసుక్రీస్తు మరలా వస్తాడు అనే దానికి గ్యారంటీ ఏంటి అని అడిగితే మన ప్రభు అయిన యేసే వాగ్దానం చేశారు. నంబర్ 2, దేవదూతలు చెప్పినారు. నంబర్ 3, యేసుక్రీస్తును వెంబడించిన 12 శిష్యులు మనకు హామీ ఇచ్చారు. చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. కాబట్టి తప్పకుండా మాట తప్పని దేవుడు మరలా రాబోతున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకి 2 ఘట్టాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఘట్టాలు ఉన్నాయి? 2 ఘట్టాలు, 2 పర్యాయాలుగా ఆయన రాబోతున్నారు. మొదటి ఘట్టానికి రహస్య రాకడ అంటారు. ఏ రాకడ అంటారు? రహస్య రాకడ. 2వ రాకడకి బహిరంగ రాకడ అంటారు. ఈ 2 రాకడకి ఉండే ప్రత్యేకత, రహస్య రాకడ కేవలము యేసుక్రీస్తునందు విశ్వసించిన వారి కొరకు మాత్రమే ఆయన రహస్యంగా రాబోతున్నారు. దీనికి స్తోత్రం. బహిరంగ రాకడ అంటే బహిరంగ రాకడ యూదుల్ని శత్రువుల నుండి రక్షించి 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలించడానికి రాబోతున్నారు. క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవర్తన అగ్నిగుండములు వేయడానికి ఆయన బహిరంగంగా రాబోతూ ఉన్నారు. సాతాన్ని బంధించి 1000 సంవత్సరాలు అగాధములు వేయడానికి ఆయన బహిరంగంగా రాబోతున్నారు. అది మాత్రం కాదు, రహస్య రాకడకి బహిరంగ రాకడకి మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దానికి స్తోత్రం. ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ భూమి మీద మహాశ్రమలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, శ్రమల్లో నుండి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు రహస్యముగా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ రాకడకి యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు బహిరంగ రాకడను గురించి వివరించి చెప్పడానికి టైం లేదు కనుక రహస్య రాకడను గురించి మాత్రం చెప్పి ముగిస్తాం. ప్రేమైన వాళ్ళారే, రహస్య రాకడ అనే మాటలోనే మీకు అర్థమైంది, ఆయన రహస్యంగా వస్తాడు. ఎవరికి తెలియని అనుకొనని సమయంలో ఆయన వస్తాడని అర్థం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 40వ వాక్యములో మనము ఆ మాట చూడవచ్చు. లూకా 12:40లో వ్రాయబడిన మాట, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండాలని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితం సంచరించిన దినాన చెప్పిన మాట. మనిషి కుమారుడు అంటే ఎవడు? యేసయ్యే. యేసుక్రీస్తుని మనిషి కుమారుడు ఎందుకు అంటున్నా? మనిషిగా పుట్టినందువలన. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా మనిషిగా పుట్టాడు గనక మనిషి కుమారుడు అని పేరు పెట్టడం జరిగింది. మనిషి కుమారుడు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు గనుక సంఘం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఈ రోజు వస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు?
మెల్లగా చేతులు ఎత్తుతున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజు ఆయనకు రాకడ, రహస్య రాకడ జరిగితే నేను రెడీ అనేవాడు ధైర్యంగా చేతులెత్తి చూపించండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకోసమే మనము యేసయ్యను నమ్మి రక్షణ పొందుకున్నాం. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన రాకడలో మనం వెళ్ళాలి. ఒకవేళ రాత్రిలో రావచ్చు, పగలు రావచ్చు, ఎప్పుడైనా రాని మనము సిద్ధంగా ఉండాలని యేసు మనకు వార్నింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనల్ని హెచ్చరించాడు గనుక మనము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, రహస్య రాకడ ఎందుకు అనేది మనము తెలుసుకుందాం. రహస్య రాకడ ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రాబోవు ఉగ్రతలో నుండి, అంటే 7 ఏండ్ల మహాశ్రమంలో నుంచి రక్షించడానికి ఆయన రహస్యంగా రాబోతున్నాడు. ఆమేన్. చూడండి, వాక్యం చదువుతా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. ఈ పాయింట్ అంతా మనము ఆ సబ్జెక్ట్ మొత్తం క్లోజ్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళుతాం. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు రహస్యంగా ఎందుకు వస్తాడంటే చెప్పండి. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రాబోవు ఉగ్రత నుండి, 7 ఏండ్ల మహాశ్రమలో నుండి రక్షించడానికి ఆయన రహస్యంగా రాబోతున్నాడు. చదవండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన చప్పట్లు కొట్టాలి. యేసుక్రీస్తు ఎందుకు రెండవసారి వస్తాడంట? తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు మరలా వస్తాడు. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అప్పుడు యేసుక్రీస్తు మరలా రక్షణ కొరకే వస్తాడంట. దానికి అర్థం ఏంటి? మీరందరూ రక్షణ పొందుకున్నారు. త్రికాల రక్షణ పొందుతున్నా రక్షింపబడుతుంది. దేనికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మన రక్షణ పూర్తి అవుతుంది. అదే ఆ మాటకి అర్థం. అది మాత్రం కాదు, రాబోయే ఉగ్రతలో నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది బాగా అర్థం అవ్వాలంటే దెసలోనియులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవాలి. దెసలోనియులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం, వింటాం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. చాలండి. రాబోయే ఉగ్రతలో నుండి ఆయన యందు విశ్వసించిన వారిని, రక్షణ పొందిన వారిని, యేసయ్య బిడ్డలని ఆమె పరలోక రాజ్యంలో ఆ ఉగ్రతలో నుండి తప్పించడానికి యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. రాబోయే దినాల్లో ఈ లోకం మీదకి భయంకరమైన శ్రమలు రాబోతా ఉంది. ఆ యొక్క ఉగ్రతలో నుండి నిన్ను నన్ను రక్షించడానికి దేవుని యొక్క సంకల్పం. అది చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదు. యేసయ్యను నమ్మండి అంటే అది వేరే మతం, అది వేరే దేవుడు, నాకే సంబంధం లేదని వాళ్ళు మోసపోతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఒకప్పుడు మనం ఉంటే దేవుడు మనల్ని రక్షించి ఆయన యొక్క కృపా దయా సంకల్పము చొప్పున ఆయన వారుగా మనల్ని ఏర్పరచుకున్నందుకు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ లోకం మీదకి భయంకరమైన శ్రమలు రాబోతా ఉంది. నీటి వరద, నీటి సమస్యలు, భయంకరమైన వేడి, గ్లోబల్ వార్మింగ్ అని మనము ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరాలకు మనం చూసినట్లయితే వేడి పెరిగిపోతా ఉంది. ఆమె ఆకాశంలో నుండి ఆకు చెట్లలో నుంచి కిందకి రాలే విధంగా ఆకాశ నక్షత్రాలు క్రింద రాలే రోజు రాబోతా ఉంది. భయంకరమైన తెగులు, అదే విధముగా నయం కాని భయంకరమైన రోగాలు, భయంకరమైన సమస్యలు, ఆ అంటు వ్యాధులు, భూకంపాలు ఈ లోకం మీదకి రాబోతా ఉంది. 7 ఏండ్లు మహాశ్రమలు అంటారు దానికి. అప్పుడు సాతాను ఈ లోకాన్ని 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు.
చేస్తాడు. అప్పుడు ప్రజలందరూ భయంకరమైన తప్పిబ్బుకు గురి అవుతారు. ఆ యొక్క సమస్యలో నుండి నిన్ను నన్ను రక్షించడానికి యేసు మరలా రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తెలుసు జలప్రళయం రాకముందు నోవహును కుటుంబాన్ని దేవుడు జలప్రళయంలోంచి ఏ విధంగా కాపాడి తప్పించాడో, ఆమె సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఆ పట్టణస్థుల యొక్క పాపం నిమిత్తము అగ్ని గంధకాన్ని కురిపించి ఏ విధంగా నాశనం చేశాడో, దానికి ముందు నీతిమంతుడైన లోతును అతని యొక్క పిల్లల్ని ఆమె ఏ విధంగా తప్పించాడో, అదే విధంగా రాబోయే దినాల్లో ఈ భూమి మీద సంభవించబోయే 7 ఏండ్ల మహాశ్రమల్లో నుండి నిన్ను నన్ను రక్షించడానికి యేసు మధ్యాకాశంలో మరల రాబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము సిద్ధపడుతున్నాం, అందుకే మనము యేసయ్యని ఆరాధిస్తున్నాం, అందుకే మనము పరిశుద్ధంగా జీవిస్తున్నాం, అందుకే కష్టాల మధ్యలోను, ఇబ్బందుల మధ్యలోను, సమస్యల మధ్యలోను, వ్యాధి వచ్చిన, బలహీనత వచ్చిన, ఇబ్బందులు వచ్చిన యేసయ్య నాకు చాలని ఆయన్ని గట్టిగా పట్టుకోవడానికి కారణం ఇదే. మేము కూడా ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలోంచి ఇక్కడికి వచ్చి, వందల కిలోమీటర్ల దూరంలోంచి వచ్చి, మాకు బంధువులు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, మాకు బ్రతకడానికి ఆస్తి పాస్తులు సౌకర్యాలు ఉన్నా కూడా అదంతా పక్కన పెట్టండి, ఈ సత్యం ప్రజలకు తెలియచేయాలని ఒక సమర్పణతో రావడానికి కారణం మన ఆరాధిస్తున్న యేసు మరలా వస్తాడు. కాబట్టి ఆ యొక్క భయంకరమైన ఉగ్రతలో నుండి నిన్ను నన్ను తప్పించడానికి యేసు మధ్యాకాశములో రహస్యంగా రాబోతున్నాడు. దేవునికి ఈ మహిమ కలిగిన గాక. అప్పుడు మొట్టమొదటి యేసుక్రీస్తు రహస్య రాకడ ఎందుకండి? రాబోవు ఉగ్రతలో నుండి నన్ను నిన్ను తప్పించడానికి యేసు మరలా రాబోతున్నాడు. నంబర్ 2, మరణానికి అపజయాన్ని కలుగజేసి దేవుని బిడ్డలకు మహిమా శరీరాన్ని ఇవ్వడానికి యేసు రాబోతున్నాడు. ఆమె చెప్పండి, ఎందుకండి? మరణానికి అపజయము కలుగజేసి దేవుని బిడ్డలకు మహిమా శరీరాన్ని ఇవ్వడానికి యేసు మరలా రాబోతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్త మాట గమనించండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన పౌరస్థితి ఎక్కడుందా? పరలోకమందు ఉన్నది. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది? పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశ ఉంది. అయితే చనిపోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. పరలోకం వెళ్ళడానికి అందరికీ ఆశే, అయితే చనిపోవడానికి ఎవరికి ఆశ ఉండదు, ఇష్టపడరు. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఒక అవ్వగారి కొరకు ప్రార్థన చేశాం. అవ్వగారిని సంధించి, అమ్మ ఎలా ఉన్నాం, బాగున్నామంటే, ఏం బాగున్నాం బాబు, భయంకరమైన మోకాలు నొప్పి, పాత్ర చేయండి పాస్టర్ అన్న. ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. మరుసటి వారం వచ్చినప్పుడు, ఎలా ఉందమ్మా, మోకాలు నొప్పి బాగా అయిందా అంటే, ఏం చెప్పేది పాస్టర్ గారు, కడుపు నొప్పితో బాధపడతా ఉందని. అప్పుడు కడుపు నొప్పి మారాలని ప్రార్థన చేశాం. మళ్ళీ నెక్స్ట్ వీక్లో వచ్చినప్పుడు, ఎలా ఉందమ్మా, బాగుందా అని అడిగినప్పుడు, అయ్యో ఒకే తలనొప్పి పాస్టర్, ప్రార్థన చేయండి అన్న. అప్పుడు ప్రార్థన చేసే, ప్రభువా దగ్గర 80 సంవత్సరాలు ఉంది వయసు, ప్రభు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఇబ్బంది, మిన్నగా తీసుకుని పో అని ప్రార్థన చేసిన. అప్పుడు ఆమె చెప్పేసింది, మేము ప్రార్థన చేసి ఇంటికి వచ్చి మరుసటి వారం వెళ్ళినప్పుడు, ఎలా ఉందమ్మా, నేను బాగానే ఉన్నాను పాస్టర్, బాగానే ఉన్నా, ఏం ప్రాబ్లం లేదని. మీకు అర్థం కాయిందా? ఆ రోజు లాస్ట్ చేసిన ప్రార్థన బాగా ఫలించింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదంట. అప్పుడు ఏమర్థం, 80 వయసున్న అవ్వగారికి కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఆ పరలోకం వెళ్ళడానికి ఇష్టమే, కానీ చావడానికి ఎవరికి ఇష్టం లేదు. మనం చనిపోకుండా ఎట్లా పరలోకానికి వెళ్ళేది? మనం ఈ శరీరంతో వెళ్ళలేదు. మనకు తెలుసు, సునిదా విలియమ్స్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు స్పేస్కి వెళ్ళి వచ్చింది. 9 నెలలు తల్లి కడుపులో ఒక బిడ్డ 9 నెలలు ఉండి బయటికి వచ్చే విధంగా బయటికి వచ్చి కిందకి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఈ శరీరంతో సునిదా విలియమ్స్ అక్కడికి వెళ్ళినందువలన ఇప్పుడు కూడా నడవలేదు ఆమె సరిగా. ఎందుకంటే ఈ శరీరంతో మనము ఎక్కడికి వెళ్ళలేము, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాల్సిందే, చావాల్సిందే. మనము ఈ దేహముతో ఎక్కడికి వెళ్ళలేము, పరలోక రాజ్యానికి ఎందుకంటే ఈ ఆంధ్రాలో ఉండే వాతావరణం, ఇండియాలో ఉండే వాతావరణం వేరు, అమెరికాలో ఉండే వాతావరణం వేరు.
ఆంధ్రాలో ఉండే ఫుడ్ వేరు, అమెరికాలో ఉండే ఫుడ్ విధానం వేరు. ఇక్కడ ఉండే క్లైమేట్ వేరు, అక్కడ ఉండే క్లైమేట్ వేరు. ఇక్కడ ఉండే వస్త్రధారణం వేరు, అక్కడ ఉండే వస్త్రధారణం. ఇక్కడ ఈ భూమిలోనే ఉండే వేరే రకరకాల ప్లేసులో జీవిత విధానం వేరు. అలాగైతే పరలోకములో కూడా ఎలా ఉంటుంది? ఈ శరీరముతో మనం అక్కడికి వెళ్ళాలి. అందుకు బైబిల్లో వ్రాయబడింది, రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనము ఏం చేయాల్సిందే? నూతనమైన శరీరాన్ని పొందుకోవాల్సిందే, మహిమ శరీరాన్ని పొందుకోవాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు ఇది ఎందుకు మరలా వస్తాడంటే, మనకు మరణానికి అపజయాన్ని కలుగచేసి మనకు మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసు మరలా రాబోతున్నా. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఆ మాట చూడండి, ఫిలిప్పీ పత్రికలో సమస్తమును 21వ వచనం, మన పౌరస్థుది పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమంగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన శరీరానికి ఉండే పేరేం పేరు? దీన శరీరం. చెప్పండి, దీన శరీరం. ఎందుకు ఈ శరీరాన్ని దీన శరీరం అంటారు బైబిల్లో? ఇది పాపం చేసిన శరీరం, రోగం వచ్చే శరీరం, అదే షుగర్ వచ్చే శరీరం, బీపీ ఉండే శరీరం, చావునకు లోనైన శరీరం. అది మాత్రం కాదు, చనిపోతే కూలిపోయే శరీరం. కాబట్టి ఈ శరీరం ఎలాంటి శరీరం అంట? దీన శరీరం. ఈ దీన శరీరాన్ని యేసు వచ్చినప్పుడు ఆ మహిమా శరీరంగా మారుస్తాడంట. చప్పట్లు కొట్టాలి. మహిమ శరీరం అంటే వాక్యంలో వ్రాయబడింది, తన మహిమ గల శరీరానికి సమరూపంగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఏమర్థం? యేసుక్రీస్తుకు ఉండే మహిమ శరీరం దేవుని యందు, ఆ యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఆయన ఇస్తాడు. ఆ శరీరంతోనే మనం అక్కడికి వెళ్ళగలం. దానిలో బ్లడ్ అవసరం లేదు. అక్కడ ఉండే ఆ వాతావరణానికి తగిన విధమైన శరీరాన్ని దేవుడు మనకిస్తాడు. చూడండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయం చదవద్దు, 26, 27. తన పోలిక చొప్పున సృష్టించాడు. అంటే దేవుని పోలికలో మనిషిని దేవుడు సృష్టించాడు. ఇంకా మనం చూడాలంటే కీర్తన 8వ కీర్తన 4, 5 వచనాలు ఒకసారి చదవాల. కీర్తన 8 వాక్యం 4, 5 వచనాలు చదవండి. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడో ఒకసారి చూద్దాం. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి దేవుని కంటే మనిషిని కొంచెము తక్కువగా వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావం గమనించండి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అప్పుడు దేవుడు నరుని మనిషిని సృష్టించినప్పుడు తన పోలికలో సృష్టించాడు. అంటే తన మహిమ పోలికలో సృష్టించాడు. మనిషిని చేసిన తర్వాత ఆయనకి మనిషికి వస్త్రంగా ఏచాడు, మహిమ ప్రభావం అనే వస్త్రాన్ని ధరింపచేశాడు. అందరిని బట్టి వాళ్ళకి ఏం తెలియదంట? సిగ్గు తెలియదు. అందరిని బట్టి వాళ్ళు ఆమె దిగంబరులుగా ఉన్నా కూడా వాళ్ళకి సిగ్గు తెలియదు. ఎందుకంటే మనం వేసిన బట్టల్లాగా వారికి చుట్టూ దేవుని యొక్క తేజస్సు నిలవడం వలన వాళ్ళ యొక్క శరీరం కనబడదు. మహిమతో కప్పబడిన ఒక శరీరము వాళ్ళది ఎప్పుడు? ఆదాము హవ్వను దేవుడు సృష్టించిన సమయంలో. అయితే సాతాను యొక్క శోధనలో మోసములో పడి ఆదాము హవ్వల వారు పాపం చేసినప్పుడు ఏమైంది? వాళ్ళకి సిగ్గు అనిపించింది. ఎందుకు సిగ్గు అనిపించిందంటే దేవుడిచ్చిన మహిమ వస్త్రము వాళ్ళు కోల్పోయినారు. అందుకే వాక్యంలో రోమాపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అప్పుడు కోల్పోయిన మహిమ ఇంతవరకు ఏ బ్యూటీ పార్లర్లో కూడా పోయి తిరిగి పొందుకోవడానికి ఎవరి వల్ల సాధించలేదు. హల్లెలూయా. ఆ మహిమ కోల్పోయిన శరీరంలో మనం ఇప్పుడు ఉన్నాం. అందుని బట్టే ఈ శరీరానికి బైబిల్ చెప్తున్న పేరు దీన శరీరం.
ఏం శరీరము? దీన శరీరము. ఈ శరీరముతో మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి ఈ దీన శరీరములో మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఈ దీన శరీరములో మనము మార్చబడ్డాం. మహిమ కోల్పోయిన వారుగా మనం ఉంటున్నాం. ఎంత తెల్లగా ఉన్నా, ఎంత రెడ్గా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మహిమ కోల్పోయిన శరీరము. ఏ బ్యూటీ పార్లర్కు వెళ్ళినా కూడా ఇంతవరకు ఎవరు కూడా ఆ మహిమను వాపసు పొందలేదు, పొందలేక పోచున్నారని వాక్యంలో వ్రాయబడింది. ఇన్ని హిమాలయ, మేఘాలయ, ఫెయిర్ అండ్ లవ్లీ, ఆ ఆలయ, ఈ ఆలయ, ఏ ఆలయ పూసినా కూడా నీవు కోల్పోయిన మహిమ ఇంకా నీవు యేసుక్రీస్తు రాకడ వరకు తిరిగి పొందుకోలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే మహిమ కోల్పోయిన మనిషిని దేవుడు అలా విడిచిపెట్టలేదు. పాపుల్ని రక్షించుటకు ఆ మహిమ ఇచ్చిన మహిమ స్వరూపైన యేసు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ తిమోతికి రాసిన పత్రికలో నిన్న మనం చూసిన 1వ అధ్యాయం 15, పాపుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తం, మహిమ కోల్పోయిన మనుషుల నిమిత్తమై, జన్మకర్మ పాపములోంచి వారిని విడిపించే నిమిత్తమై 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనం చేసిన తప్పును బట్టి మనం కోల్పోయిన మహిమ తిరిగి పొందుకోవాలనే ఉద్దేశంతో మన కొరకు రక్త ప్రోక్షణ చేసి మన కొరకు బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృదుల్లో ఉండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతారు. అలా రక్షణ పొందిన దేవుని బిడ్డలకు భవిష్యత్తులో దేవుడి మహిమ శరీరాన్ని ఆయన రాకడలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూటిగా క్లుప్తంగా చెప్తున్నా, దీన్ని వివరించి చెప్పాలా, అయినప్పటికీ కూడా సమయం మన సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి ఆ రక్షణ పొందిన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ మహిమ శరీరాన్ని, ఏదైనా తోటముల ఆదాము హవ్వల వారు కోల్పోయిన ఆ తేజస్సు, ఆ మహిమను వాపసు ఇస్తాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం, మన పౌరస్తుని పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టుకొని ఉన్న ఆయన మన యొక్క దీన శరీరాన్ని తన యొక్క మహిమ గల శరీరానికి సమంగా మారుస్తాడంట 2వ రాకడలో. హల్లెలూయా. ఆ శరీరములో ఆమె షుగర్ ఉండదు, ఆ శరీరములో బీపీ ఉండదు, ఆ శరీరానికి ఆకలి దప్పులు ఉండదు. కావాలంటే తినవచ్చు, కావాలంటే తాగవచ్చు. అంతేగాని ఈ లోకములో మనము ఇప్పుడు అనుభవిస్తున్న ఏ రోగము, సమస్యలు, బాధలు మనము రూపాంతరము పొందిన తరువాత ఆ శరీరానికి రానే రాదు. అప్పుడే మన కష్టాలు తీరేది. ఎప్పుడు మన కష్టాలు తీరేది? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలోనే దేవుని బిడ్డల యొక్క కష్టాలు తీరేది. యేసుక్రీస్తు అబద్ధమాడని దేవుడు. ఆయన చెప్పాడు, లోకమందు మీకేముంది? శ్రమలు ఉన్నాయి, అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాడు అన్నాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నంత వరకు మనకు దేవుని బిడ్డలైనా అన్యులైనా ఎవరైనా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, రోగాలు వస్తాయి. అయితే ఈ రోగము లేని, కష్టము లేని ఒక జీవితం మనకు అనుగ్రహించడానికి యేసు మరలా రాబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే యేసుక్రీస్తు రహస్యంగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం ఉన్నంత వరకే ఉంది, అలలు వస్తాయి పోతాయి. ఈ లోక జీవితం ఉన్నంత వరకు కష్టాలు వస్తుంది పోతుంది. ఏ దేవుడైనా ఈ లోకంలో నన్ను నమ్మితే నీకు ఏ కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు రావు అని వాగ్దానం చేస్తున్నా దేవుని వెనకాలే పో. అయితే ఈ లోకంలో ఉన్నంత కాలం వరకు మనుషులు చేసిన తప్పును బట్టి శ్రమలు, కష్టాలు ఉన్నాయి. అయితే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, రోగాలు, బలహీనత లేని ఒక జీవితం మనకు దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు నెరవేరుతుందంటే యేసయ్య రాకడలో మనం ఎత్తబడినప్పుడు, ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకున్నప్పుడు మనకు ఆ భాగ్యం దక్కుతుంది. చెప్పలు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? మరణానికి అపజయం కలుగజేసి దేవుని బిడ్డలకు మహిమ శరీరాన్ని ఇవ్వడానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెందకు చేరాలి, యేసయ్య చెందకు చేరాలి,
యేసు రాజుగా ఉన్నాడు. లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా చూచున్నారు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా చూచున్నాడు. రారాజుగా చూచున్నాడు. మేఘాల మీద యేసు చూచున్నాడు. మేఘాల మీద యేసు చూచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ముందమందా సమకాలం, లోకమందా సమకాలం, విడువబడుట ప్రభువాకి, విడువబడుట ప్రభువాకి. యేసు రాజుగా చేస్తున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా చేస్తున్నాడు. రారాజుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వస్తాడు. మరణానికి అపజయం కలుగు చేసి ఆయన విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలకు మహిమ శరీరాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. దేనికి స్తోత్రం. మూడవదిగా యేసుక్రీస్తు ఎందుకు రహస్యంగా రాబోతున్నాడంటే దేవుడు తన బిడ్డలకు సిద్ధపరిచిన స్థలములో చేర్చడానికి ఆయన రాబోతున్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. లేని ఎడల చెప్పుదును, నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. చెప్పర్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు మరలా వస్తాడు? ఆయన సిద్ధపరిచిన స్థలములో మనల్ని చేర్చడానికి ఆయన రాబోతున్నాడు. దీనికి స్తోత్రం. మనకందరికి దేవుడు పరలోకములో ఇల్లు కడుతున్నాడు. మనకు నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. అందుకే యేసు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతా ఉంది. ఆ స్థలము కంప్లీట్ అయిన తరువాత యేసుక్రీస్తు సంఘాన్ని చేర్చుకోవడానికి రహస్యంగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలన్నా సిద్ధంగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. భూమి మీద ఉన్న మన గూడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన కట్టబడింది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదము. దేనికి స్తోత్రం. మనకు ఒకవేళ ఈసారి జగన్ ఇల్లు ఇవ్వకపోయినా, చంద్రబాబు నాయుడు ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఇల్లు అక్కడ దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలములో మనల్ని తీసుకువెళ్ళి పెట్టడానికి యేసు రావాలా? కాబట్టి ఆ స్థలము ఎలాంటిది, ఆ వీధి ఎలాంటిది, మనకు దేవుడు ఇచ్చే ఆ భవనం ఎలాంటిది? బంగారం విలువైన ముత్యాలతో చేయబడినది, కాంక్రీటుతో చేయబడింది కాదు. అక్కడ ఉన్న రోడ్డు కూడా సీసీ రోడ్డు కాదు, బంగారముతో చేయబడిన రోడ్డు. దేనికి స్తోత్రం. ఆ స్థలములో మనల్ని చేర్చడానికి యేసు మరలా రాబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి ఆ స్థలం కావాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ స్థలములో మనం వెళ్ళాలంటే ఈ స్థలాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది ఆ పరిశుద్ధంగా జీవించి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని సిద్ధంగా ఉండాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా.
హల్లెలూయా. ప్రియమైన వారలారా గమనించండి, యేసుక్రీస్తు రహస్య రాకడ ఎందుకు? 4వ పాయింట్, మనకు ప్రతిఫలం ఇవ్వడానికి యేసు మరలా రాబోతున్నాడు. ఏమి ఇవ్వడానికి? మనకు ప్రతిఫలం ఇవ్వడానికి. ప్రకటన గ్రంథంలో మొదట మనము ప్రారంభంలో చదివిన వాక్యంలో 22వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలా వ్రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు కొరకు ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడినారో, ఆయన కొరకు ఆత్మను సంపాదించినారో, ఆయన ఆత్మ సంపాదన కోసం ఎవరైతే భాగస్వాములయ్యారో, శ్రమలు అనుభవించినారో, కష్టాలు అనుభవించినారో, ఖర్చు పెట్టినారో, చూడండి వారికి అందరికీ దేవుడేమి ఇవ్వబోతున్నాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేనికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాప వేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ మైకి సెట్ అంతా మోసుకొని వచ్చిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పాటలు పాడిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇంత భయంకరమైన వర్షం, పరిస్థితులు బాగలేకపోయినా, వాతావరణం విపరీతంగా ఉన్నా కూడా మీరు సగించి క్షమించి ఇంత దూరం ప్రయాణం చేసి ఖర్చు పెట్టి వచ్చిన దానికి ఒక ప్రతిఫలం ఇవ్వడానికి యేసు రాబోతున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనం పెడుతున్న తల్లిగారు, దీనికి మీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆమె స్తోత్రం. ఈ యొక్క మిటిండ్ల గ్రామంలో ఆమె ఎక్కడో పుట్టి పెరిగిన అబ్రహాం పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఎదిరింపులు, పోరాటాలు, ఇబ్బందులు కొంతమంది ఎదిరించిన, ఆమె వెకరింపు పాలు చేసిన ఈ గ్రామంలో ఉండి ఆయన సేవ చేయడానికి కారణం ఒక గొప్ప ప్రతిఫలము యేసు వచ్చినప్పుడు ఇస్తాడని నిరీక్షణతో మేము చేస్తున్నాం. కేరళ రాష్ట్రంలో దగ్గర 600 కిలోమీటర్ అవతలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలోనికి నేను ఎందుకు వచ్చానంటే ఈ మహా ప్రతిఫలం ఎదురు చూసి వచ్చా. దేనికి స్తోత్రం. మీరిస్తున్న కానుకను ఎదురు చూసి రాలేదు. అది శాశ్వతం కాదు. యేసు ఇవ్వబోయే ప్రతిఫలమే శాశ్వతమైన ప్రతిఫలం. కాబట్టి ఏదైనా మైక్ ఫిట్ చేసినా, సాప వేసినా, చర్చల చెత్త ఊడ్చినా, ఆమె సేవలను గౌరవించినా, కానుక ఇచ్చినా, దశమ భావం ఇచ్చినా, వాటి అన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీవు చేసిన పనిని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. ఆయన రాకడలో చేతుల నిండా నీ కోసం ప్రతిఫలముతో ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యేసునందు చేస్తున్న ఈ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. 15వ అధ్యాయం లాస్ట్ వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులమై ఉండుడి. చేతుల పైకెత్తి హల్లెలూయా. ప్రత్యేకంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుని బట్టి అంటే మీకున్న ఆసక్తిని బట్టి. వర్షమైనా కూడా వచ్చినప్పుడు లోపలికి పోతే కొంతమంది కొంచెం నిరాశ చెందినట్టు అనిపించింది. అయ్యో వర్షం వచ్చింది, ఇంత దూరం వచ్చింది, వేస్ట్ అయిపోయిందేమని అనిపించింది. ఏమో రావచ్చు. అయితే మన యొక్క ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. దేవుడు నిశ్చయించిన కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మనకు ఏం కావాలంట? ఓపిక కావాలంట. ఎబ్రీ పత్రిక చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35 నుండి 37 వరకు ఉన్న వాక్యాలు చదువుదాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 నుండి 37 వరకు ఉన్న వచనాలు చదువుదాం. కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓపిక అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. ఆమేన్. చాలండి, చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. వచ్చేవాడు ఆలస్యం లేకుండా రాబోతున్నాడు గనుక మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునంట. దేవునికి స్తోత్రం. మోషే ఐగుప్తు దేశంలో ఒక రాజుని యొక్క కుమారుడుగా జీవిస్తున్న దినాల్లో దేవుడు పిలిచాడు.
ఆయనకి దేవుడు ఇవ్వబోయే ప్రతిఫలం మీద ఆయన లక్ష్యం ఉంచాడు గనక ఫరవో యొక్క కుమార్తె అని పిలవడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలతో కూడా కష్టం అనుభవించడానికి ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? దేవుడు ఇవ్వబోయే బహుమానమందు ఆయన దృష్టి ఉంచాడని. ఎబ్రీ పత్రిక చదవాల్సిన అవసరం లేదు, చూడండి ఒకసారి చదవండి. ఒకసారి 11వ అధ్యాయంలోనే 24వ వాక్యం 26వ వాక్యం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు అనగా కారణం ఏమి? అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీకు ఆ పోల్ దగ్గర, కరెంటు పోల్ దగ్గర ఒక 1/2 కేజీ బంగారం దాచి ఉంచని కావలసిన వాళ్ళు ఇప్పుడు పరిగెత్తుకొని పోయి తీసుకుంటుంటే మేము ఇక్కడ ఉండేది వేస్ట్ అయిపోతుంది. ఎవరు మళ్ళీ ప్రసంగం వినరేమో. అప్పుడు కారణం ఏమి? పొందబోయే ఆ బంగారం మీద దృష్టి సారించడం వల్లనే ఆ పరిగెత్తేది. అదే విధముగా క్రైస్తవ జీవితంలో బాధలు, ఇబ్బందులు, కన్నీరు, పోరాటాలు ఉన్నా కూడా మనం యేసయ్యను విడిచిపెట్టకుండా మనం ఎందుకు ముందుకు సాగుతున్నామంటే ప్రతిఫలముగా దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క బహుమానమందు మనము నిరీక్షణ ఉంచడం వల్ల. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి మనము ఈ యొక్క పరిచర్య నిమిత్తమై పాస్టర్కు మీరు ఎంత సహకరిస్తారో అంతగా మీరు సహకరించండి. పరిచర్యలో మీరు చేయూతనివ్వండి, పరిచర్యకి మీరు ఇవ్వండి. ఈ పరిచర్యకి ఒక కుడి చేయిగా పాస్టర్తో పాటు ఉండండి. యేసయ్య వచ్చినప్పుడు పాస్టర్తో పాటు మీకును దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె కొరింథీయులకు తిమోతికి రాసిన 2వ పత్రిక ఆమె స్తోత్రం 4వ అధ్యాయము 7వ వాక్యములో వ్రాయబడింది. మంచి పోరాటము పోరాడిదిని, నా పరుగును కడముట్టించదిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీది కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీది గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును. పాస్టర్ పౌలు చెప్తున్నాడు, ఆ కిరీటం నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆయన ఇస్తాడండి. చప్పట్లు కొట్టండి. కేవలము సేవకులకు మాత్రంగా, సేవకుని యొక్క సేవలో సహకారం అందించే వాళ్ళకి కూడా దేవుడు ఏమిస్తాడంట? కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకాధికారుల యొక్క కిరీటం 5 సంవత్సరాలు మాత్రమే. అయితే దేవుడి పనిలో మనము ప్రయాసపడి ఆయన నామ మహిమార్థమైన వాడబడితే దేవుడు మనకు వాడాబారని కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కిరీటం శాశ్వతమైన కిరీటం. ఆ కిరీటాన్ని మనలోంచి ఎవరు తీసుకెళ్ళలేం. కాబట్టి ఆ బహుమానము కొరకు మనం ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలిగిన గాక. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ ఎందుకండి? 4 పాయింట్లు నేను చెప్పిన. నంబర్ 1 మర్చిపోయాను. 1 యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ తన కొరకు కనిపెట్టుకొని ఉండువారిని రాబోయే శ్రమల్లో నుండి తప్పించడానికి రాబోతున్నారు. నంబర్ 2 మరణానికి అపజయం కలిగజేసి మనకు మహిమ శరీరాన్ని ఇవ్వడానికి రాబోతున్నారు. నంబర్ 3 తన బిడ్డలకు ఏర్పరిచిన స్థలములో అంటే పరలోక రాజ్యములో మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. నంబర్ 4 ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఆయన రాకడకి మనం సిద్ధపడదాం. చూడండి, ఎన్ని గంటలకు అయ్యా? 9 కాదు. ఓకే. ఇప్పుడు రహస్య రాకడ. ఇప్పుడు యేసుక్రీస్తు రహస్యంగా ఎందుకు రాబోతున్నాడు అని చెప్పిన. ఎవరి కోసం వస్తాడు? మన కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. అంటే నా కొరకు వస్తాడని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 4 కార్యాలు నేను చెప్పిన ఎందుకు అనేది. ఇంకా రహస్య రాకడ ఎప్పుడు జరుగుతుంది తెలియదు. ఓకే. రహస్య రాకడ ఎప్పుడైనా జరగవచ్చు. డేట్ దేవుడు చెప్పలేదు. ఇంకా ఎవరు ఊహించని అనుకోని సమయంలో యేసు వచ్చి మనం తీసుకువెళ్తాడు. గనుక మనం ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాల. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడకి డేటు, తేదీ, సమయం దేవుడు చెప్పలేదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము
7వ వాక్యము, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ పని ఏంటంటే సిద్ధపడడం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్పండి, సమయం చెప్పండి, అప్పుడు నేను రెడీగా ఉంటానని చెప్పడానికి వీలు లేదు. ఎందుకు యేసుక్రీస్తు అది రహస్యం గోప్యంగా ఉంచాడంటే మన స్వభావం ఆయనకి తెలుసు. డేట్ చెప్తే, సమయం చెప్తే ఆ రోజుకు ఒక రోజు ముందు, ఇప్పుడు డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తు మరలా వస్తాడంటే 24వ తేదీ రాత్రి మనం సిద్ధపడతాం. అంతవరకు లోగా అనుసారంగా అన్ని కార్యాలు చేస్తూ మనం బ్రతుకుతాం. అలా ఉండకూడదు. అందుకు దేవుడు డేట్ చెప్పలేదు. ఎప్పుడైనా రావచ్చు, మీరు సిద్ధంగా ఉండండి అని యేసు చెప్పాడు. దీనికి స్తోత్రం. ప్రియమైన వారులారా, గమనించండి, మనం చిత్తూరుకు వెళితే అక్కడ వేదమూరు కాడ పోయి అక్కడ బస్ స్టాప్ కాడ నిలబడినప్పుడు ఒక బస్సు పోయినా మరొక బస్సు వస్తుంది. ఒక ట్రైన్ మిస్ అయినా మరొక ట్రైన్ లో మనం పోవచ్చు మన గమ్యస్థానానికి. ఒక విమానం మనకు మిస్ అయినా ఇప్పుడు మరొక విమానం పట్టుకొని మనం అక్కడికి పోవచ్చు. అయితే యేసుక్రీస్తు ఒకసారి పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు నీవు మిస్ అయితే మరలా వెళ్ళడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఎలా ఉండాలన్నా సిద్ధంగా ఉండే నిమిత్తమై దేవుడు డేట్ చెప్పలేదు, సమయం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా మనము సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 24:44లో రాయబడిన మాట. మత్తయి రాసిన సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనగనే మీరును సిద్ధంగా ఉండండి. అనుకొనని గడియలో యేసు వస్తాడు. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి అని బైబిల్ మనకు హెచ్చరిస్తా ఉంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, అయితే వస్తాడని మాట ఇచ్చాడు. ఎక్కడికి వస్తాడు? యేసుక్రీస్తు రహస్య రాకడ. ఎక్కడ వస్తాడు ఆయన? పరలోకము నుండి మధ్యాకాశములోనికి వస్తాడు. భూమి మీదకి రాడు. అది బహిరంగ రాకడలు. మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు క్రీస్తునందు మృదులైన వారును, క్రీస్తునందు విశ్వసించి సజీవులుగా నిలుస్తున్న విశ్వాసులను మార్పు చెంది ఆయన ఎదుర్కొనుటకు పైకెత్తబడతారు. హల్లెలూయా. మధ్యాకాశములో కలుస్తాం యేసయ్యని. కాబట్టి యేసుక్రీస్తు పరలోకము నుండి మధ్యాకాశంలోనికి వస్తాడు. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఈ విధంగా వ్రాయబడింది. ఆర్భాడముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృదులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. చెప్పండి కూడా దేనికి స్తోత్రం చేద్దామా? ఆమేన్. అందుకే మేఘాల మీద యేసు రాబోతున్నాడు. అప్పుడు క్రీస్తును నమ్మి పాతి పట్టబడిన వారు, చనిపోయి ఆమె సమాధి చేయబడిన వారు మొదట లేస్తారు. వాళ్ళకి ప్రయారిటీ. తర్వాత మిగిలి ఉన్న యేసుక్రీస్తునందు విశ్వసించి జీవిస్తున్న ప్రజలు, సజీవులుగా ఉన్న విశ్వాసులకు రూపాంతర మార్పును దేవుడిస్తాడు. అలాగ వారితో పాటు మనం కూడా ఏకముగా క్రీస్తుని ఎదుర్కొనుటకు మధ్యాకాశంలోనికి మేఘముల మీద కొనిపోబడతాం. తర్వాత మనం ఎక్కడ ఉందాం? యేసయ్యతో కూడా ఉన్నాం. బ్యాంకులో ఉండే డబ్బంతా ఎత్తేకి టైం ఉండదు. ఆవును కట్టేసి వస్తామంటే కుదరదు. బండిని నేను లోపల పెట్టేసి వస్తామయ్యా అంటే కుదరదు. మనము రెప్పపాటున మార్పు చెంది అతి శీఘ్రముగా మన ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్ళిపోవాల్సిందే. కనుక ఆయన ఎప్పుడు వచ్చినా ఆ ఆర్భాడ శబ్దం, దేవుని బూర శబ్దం ఎప్పుడు విన్నా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. రాత్రిలో వచ్చినా, పగలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పి ముగిస్తాం. చెప్పండి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో సమాధులు తెరవబడతాయి. ఏం తెరవబడతాయి? ఆమె ఈరోజు చిత్తూరులంతా కూడా పెద్ద సమాధి తోట ఉంది. యేసుక్రీస్తునందు విశ్వసించి ఆమె రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధంగా జీవించి, మరణించి సమాధి చేయబడిన పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడతాయి. ఆమేన్. వారు అక్షయులుగా, ఓ మరణమో నీ విషయం ఎక్కడ అని చెప్పి మరణాన్ని సవాలు చేస్తూ బయటికి వస్తారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి.
అప్పుడు క్రైస్తవులని సమాధి చేసిన సమాధులు తెరవబడతాయి. ఓకే, నీకు డబ్బు ఉండే గ్రానైట్తో చేసుకోండి, మార్బుల్తో చేసుకోండి, టైల్స్ వేసుకోండి, అయితే ఆ డబ్బంతా వేస్ట్ అవుతుంది. యేసుక్రీస్తు రాకడలో నిన్ను ఉంచిన, లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వసించి పరిశుద్ధంగా జీవించి మరణించిన వారి యొక్క సమాధులంతా తెరవబడుతుంది. వాళ్ళు అక్షయులుగా లేపబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొంగిళి పురుగు సీతాకోకలా మారే విధంగా మనమందరము మార్పు చెందుతాం. దేనికి స్తోత్రం. గొంగిళి పురుగు అంటే తెలుసు కదా, సీతాకోకలా మారే ముందు ఒక చిన్న పురుగు గూడు కట్టుకొని లోపల ఒక సమాధిలో ఉండే విధంగా కొన్ని రోజులు ఉండి అది బయటికి వచ్చినప్పుడు మనకు కనిపించే అందమైన సీతాకోకలాగా బయటికి వచ్చే విధంగా ఆమె క్రీస్తునందు విశ్వసించి ఆమె రక్షణ పొంది ఆమె బాప్తిసం పొంది పరిశుద్ధంగా జీవించి ఆమె చనిపోయిన పరిశుద్ధులందరూ ఈ యొక్క పురుగు రూపాంతరము చెంది సీతాకోకలా మారే విధంగా మనమందరము కూడా ఆమె మహిమ గల శరీరాన్ని, ఆ తేజస్సుతో కూడిన శరీరాన్ని ధరించి మనము పైకి ఎగిరిపోద్దాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో వ్రాయబడిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 52 వరకున్న వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొననేరదు. ఇదిగో నీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఊరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. చలండి. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునే సమయం యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో. అందుకే నిత్య జీవం అంటే ఏంటి అని నేను చెప్పాను. ఏమంటే అమరత్వం అంటే మరణము లేని శరీరంలోనికి మనం షిఫ్ట్ అవుతాం. అంటే ఒక ఉదాహరణ చెప్తాం. మనం ఒక ఇంటిలో నుంచి మరొక ఇంటికి షిఫ్ట్ అయ్యే విధంగా ఈ శరీరంలో నుంచి మహిమ శరీరంలోనికి ఈ మట్టి శరీరంలో నివసిస్తున్న రక్షణ పొందిన ఆత్మను దేవుడు ఏం చేస్తాడు? షిఫ్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఆ మహిమ శరీరముతో మనము ప్రభుతో కూడా ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇదండి క్రైస్తవుల యొక్క నిరీక్షణ. అందుకు మనం యేసయ్యనంత పప్పు ఇస్తారు, బియ్యం ఇస్తారు, డ్రెస్ ఇస్తారు, క్రిస్మస్కి చీర ఇస్తారు. ఇందుకోసం మనం ప్రభుని నమ్మలే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీకు మహిమ శరీరాన్ని ఇవ్వడానికి ఆయన నమ్మాలి. హల్లెలూయా. ప్రేమైన వారలారా, అందుకే ఈ ప్రయాస, అందుకే కోరిక. ప్రత్యేకంగా గ్రామ ప్రజలకు ఒక శుభవార్త మీకు చేతులు జోడించి చెప్తున్న మాట, యేసుక్రీస్తుని పొరపాటున కూడా మీరు విడిచిపెట్టవద్దండి. ఈ గ్రామంలో ఈ రోజు ఈ వీధిలో కూడిక పెట్టి ఇలాంటి అవకాశం, ఇలాంటి మాటలు మీకు ఎందుకు చెప్తున్నామండి? యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆ గుంపులో ఈ గ్రామంలో ఉండే ప్రజలు కూడా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష, మా యొక్క ప్రార్థన. అందుకోసమే పాస్టర్ గారు ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ కోరికను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. యేసుక్రీస్తు మాట తప్పని వాడు. ఆయన మరలా వస్తాడు అంటే ఆయన ఒకసారి వచ్చాడని అర్థం. ఎప్పుడు వచ్చాడు? 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరలా వస్తాడు అంటే ఇంకొకసారి కూడా రాబోతున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అప్పుడు నిన్నటి దినాన్ని చెప్పిన విధంగా అప్పుడు దేవుడు మనకు వకీలుగా వచ్చాడు. ఇంకా ఆయన జడ్జిగా రాబోతున్నాడు. లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. దానికి ముందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పాపముతో, శాపముతో, శ్రమలతో నిండిన లోకములో నుండి నేను తప్పించడానికి యేసు రహస్యంగా వస్తాడు. అదొక మర్మము. దీనికి స్తోత్రం. అది మర్మం, ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు రక్షణ పొందిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఎంతసేపటిలో? రెప్పపాటున. చెప్పండి, రెప్పపాటున. అమ్మా మేజమ్మా, బ్యాగ్ ఎత్తుకో, సర్దుకో, ఆ డ్రెస్ మార్చుకో,
ఎంత టైం ఉండదు. రెప్ప పాటున అంటే ఏమి అర్థం? కళ్ళు మూసి తెరిచే లోపల సిద్ధపడి ఉండేవాడు అని బాణాసంచ పైకి పోయి దానికంటే ఫాస్ట్ గా మనం దేవుని ఎదుర్కోవడానికి పైకి వెళ్ళాల్సిన వారు చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. అందుకు మనము ఏం చేయాలి? సిద్ధపడాలి. మనం నివసిస్తున్న కుటుంబంలో ఉన్న వారిని సిద్ధపరచాలి. మనం నివసిస్తున్న గ్రామ ప్రజలను కూడా సిద్ధపరచాలి. చెప్తాం ఇష్టం ఉండే నమ్మే వారికి గొప్ప ఆశీర్వాదం, రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. వారు రక్షణ పొందితే, వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తే, వాళ్ళు బాప్తిసం పొందితే, సంఘారాధనలో కలుసుకుంటే యేసుక్రీస్తు యొక్క రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. దీనికి స్తోత్రం. ఇంకా కాలం ఎక్కువ లేదు, ఆలస్యం లేదు. రాబాల్సిన వాడు ఆమె త్వరగా రాబోతూ ఉన్నాడు. అన్ని లక్షణాలు లోకంలో సంభవిస్తా ఉంది. ఇంకా ఆయన వస్తే చాలు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయా ప్రాంతంలో నుంచి వర్షం పడినప్పుడు, కొత్తగా వేసవిలో వర్షం పడినప్పుడు భూమిలో ఉండి ఈసలు పైకి వచ్చి ఆ ట్యూబ్ లైట్ దగ్గరికి, ఆ లైట్ దగ్గరికి ఎగిరి వచ్చే విధంగా భూమిలో నివసిస్తున్న మనము యేసుక్రీస్తు ఆర్భాడముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పైనుండి మధ్య ఆకాశం మీదకి దిగి వచ్చినప్పుడు మనం ఈసల్లాగా మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్తాం, లోకానికి వెలుగైన యేసు దగ్గరికి. కాబట్టి మనం అందరం సిద్ధపడతాం. దేవుడు అందుకు మీకు అందరికీ సహాయం చేయను గాక అని చెప్పి నా మాటను ముగిస్తున్న దేవుడు ఉపయోగించరుగా.